అంతిమ దినమున పునరుత్థానము ప్రవేశించి నేను ఎరుగుతున్నాను. అప్పుడు యేసు నేనే పునరుత్థానము జీవము, నన్ను విశ్వసించి వారు మరణించినను జీవించు జీవమున నన్ను విశ్వసించి ప్రతి వారు అన్నిటికీ మరణం చెందుతాడు. నేను విశ్వసించున్నాను అని అడిగి ఆమె అవును ప్రభు, లోకమున దేవుని కుమారుడు క్రీస్తు నీవే అని విశ్వసించున్నాను అని చెప్పింది. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రియమైన కథోలిక సభ్యులారా, బంధువులారా, స్నేహితులారా, ఈరోజు మనం ఇక్కడ చేరింది ఒక బాధాకరమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నవీన్ గారి కుటుంబంలో పరలోక పిలుపు పొందిన ప్రియమైన తల్లి గారి వార్షికోత్సవ స్నానార్థం జరుపుకుంటున్నాము. మన హృదయాలలో ఆనందం, విశ్వాసంలో ఆశ ఉంది. కన్నీటితో ఉన్న క్రీస్తులో నమ్మకం ఉంది. ఎందుకంటే క్రైస్తవ విశ్వాసం ప్రకారం మరణము అంతము కాదు, అది నిత్య జీవితానికి ద్వారా క్రీస్తుతో ఐక్యమయ్యే దివ్యకాలం. మరణం అంటే అంతము కాదు, అది దేవుని దగ్గరకు ప్రయాణం. కథోలిక విశ్వాసంలో మరణం అనేది కేవలం ఒక భౌతిక ముగింపు కాదు, అది నిత్య జీవితానికి ద్వారము మరియు క్రీస్తు ఐక్యమయ్యే దివ్యకాలం. క్రైస్తవులు మరణం యొక్క అర్థము క్రీస్తు మరణంలో దాగి ఉంది అని క్రైస్తవ స్త్రీ సభ మనందరికీ కూడా తెలియజేస్తున్నది. క్రీస్తు శిలువపై మరణించి మూడవ రోజున మృత్యుంజయుడై లేచినట్లే ఆయన యందు విశ్వాసం నుంచి నిద్రించిన వారు మహిమాయుక్తమైన శరీరంతో లేపబడతారన్నది మన అచంచలమైనటువంటి విశ్వాసం. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతున్నట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో చాలా చక్కగా రాయబడుతున్నది. జీవముండగా నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ మరణించడు అని దైవవాక్కు మనందరికీ కూడా తెలియజేస్తున్నది. మరి క్రీస్తు ప్రభువు తన మాటలోనే మనందరికీ కూడా బోధటించినటువంటి విధముగా నేనే పునరుత్థానము జీవము, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించువాడు క్రీస్తు ప్రభువు పలికినటువంటి వాక్యం మనందరికీ నిరీక్షణను కలిగిస్తున్నది. ప్రియమైనటువంటి విశ్వాసాల, ఈ లోక జీవితము తాత్కాలికం. మనము ఇక్కడ యాంత్రికులము. మన నిజమైనటువంటి నివాసము లోక రాజ్యం. కాబట్టి దేవుని కృపలో మరణించి వారు నశించరు, వారు దేవుని సన్నిధిలోకి చేరతారు, వెళతారు అన్నది మన విశ్వాస సత్యం. మరి రోజు మరణించినటువంటి వారి తల్లిగారు ఈ భూమి పైన తన పయనాన్ని పూర్తి చేసి దేవుని ప్రేమలో విశ్రాంతిని పొందుతున్నారు. ఒక తల్లి తన పిల్లల కొరకు ఎన్నో త్యాగాలు చేస్తున్నది. నిద్రలేని రాత్రులు, కష్టమైనటువంటి రోజులు, కన్నీటి ప్రార్థన, పిల్లల భవిష్యత్తు కొరకు శ్రమ, ఇవన్నీ తల్లి ప్రేమకు నిదర్శనము, ప్రతిబింబము. ప్రియ విశ్వాసాలు, మరి వీరి తల్లి కూడా వీరి కుటుంబం కొరకు జీవించారు, ఇంచి నిలబెట్టారు, వాళ్ళు పెంచారు, విశ్వాసాన్ని నేర్పించారు, ప్రార్థనలు నడిపించారు, మంచితనం చూపించారు. మరి ఈ లోకంలో ఎవరైతే మంచి జీవితాన్ని జీవిస్తున్నారో వారి యొక్క గౌరవం ఎల్లవేళలా ఇహలోకంలో నిలిచిపోతున్నది. వారి కీర్తిని, గౌరవాన్ని వారి కుటుంబ సభ్యులు, వారి సంఘస్థులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. మరి మనకి సామెతల గ్రంథం 31వ అధ్యాయం
25వ వచనంలో ఈ విధముగా సెలవిస్తున్నది. ఆ వృద్ధుని బలవంతురాలు ఆమె ఎల్లజనుడి గౌరవమును పడి భవిష్యత్తు గురించి అందులో నడిచినదు అని చక్కటి వాక్యము మనకి చాలా చక్కగా రాయబడుతున్నది. మరి ఈ విషయం గురించి ఫ్రాన్సిస్ గారు తన బోధనలో ఒక తల్లి తన జీవితాన్ని తన బిడ్డల కోసం నిశ్శబ్ద త్యాగం చేస్తుంది. ప్రతిరోజు ప్రార్థనలు, తన కర్తవ్య నిర్వహణలో తన జీవితాన్ని ఇతరుల కోసం అర్పిస్తున్నది. వారు మృదుత్వానికి, అంకిత భావానికి మరియు నైతిక శక్తికి సాక్షులు అని ఫ్రాన్సిస్ గారు పలుకుతున్నారు. వారు ఆయన చెప్పినటువంటి ఒక వాక్యము మనందరినీ కూడా ఎంతగానో కదిలిస్తున్నది. ఒక తల్లి లేని సమాజం అమానవీయమైనది అని తెలియజేస్తున్నారు. మరి ఒక సమాజంలో తల్లి లేకపోతే ఆ సమాజంలో మానవత్వం ఉండదు, ప్రేమ ఉండదు. ఆ సమాజము క్రూరత్వముగా విలువలేనటువంటి సమాజముగా వస్తున్నది అని తల్లి గొప్పతనము గురించి, ఔన్నత్యము గురించి చక్కగా ఫ్రాన్సిస్ గారు చాటుతున్నారు. అలాగే ఒక కుటుంబం విశ్వాసంలో ఎదగాలన్నా కానీ ఒక తల్లి ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నది అని ఈ విధంగా తెలియజేస్తున్నారు. విశ్వాసం అనేటటువంటి విత్తనాన్ని బిడ్డల విత్తనాలలో మార్చేది తల్లి అని తెలియజేస్తున్నారు. మరి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక తల్లి ఒక కుటుంబంలో మరణించినా కానీ మరి ఆమె చేసినటువంటి సత్కార్యములు, ఆమె చూపించినటువంటి విలువైనటువంటి పాత్రలు మరి వారి కుమార్తెలు ఎల్లవేళలా నడుస్తూ ఉంటారు. మరి దీని గురించి మౌనికమ్మ తన జీవిత సత్యాల ద్వారా మనందరికీ కూడా చక్కటి సాక్ష్యాన్ని తెలియజేసి ఉన్నది. తన కుమారుడు పాప మార్గం నుండి మారాలని సుమారు 9 సంవత్సరాల పాటు కన్నీటి ప్రార్థనలు చేస్తున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మరి అగస్టిన్ మనస్సుతో కొద్ది కాలానికి ఆమె మరణించినది. మరణ సమయంలో ఆమె అగస్టిన్తో నన్ను ఎక్కడైనా సమాధి చేయండి, కానీ దివ్య బలిపూజలో ప్రభు బలిపీఠం దగ్గర నన్ను జ్ఞాపకం చేసుకొని తన కుమారుడు కోరుతున్నది. మరి దివ్య బలిపూజలో మరణించిన వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలని అన్నాడు మౌనికమ్మగా మనందరికీ కూడా ఆ దివ్య బలిలో పూజలో ఉన్నటువంటి శక్తిని, ఆ దివ్య బలి పూజ ద్వారా మరి చనిపోయినటువంటి ఆత్మలు ఏ విధంగా శుద్ధీకరించబడతారో మనందరికీ కూడా మౌనికమ్మగా తెలియజేస్తున్నారు. మరి అందుకే తల్లిని తొలి దైవముగా, ప్రేమకు ప్రతిరూపముగా వర్ణిస్తూ ఉంటారు. మరి మన కథోలిక శ్రీసభ ప్రకారం మరణించిన వారి కొరకు ప్రార్థించండి పవిత్రమైనటువంటి సంప్రదాయం. మనం వారి కొరకు ప్రార్థిస్తే వారి ఆత్మ శాంతిస్తున్నది అని మనందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నాము, నమ్ముతున్నాము. ప్రేమైనటువంటి విశ్వాసాలు మనం వారి కొరకు అర్పించినటువంటి దేవుని పూజ, దాన ధర్మాలు, ప్రార్థనలు ఇవన్నీ కూడా మరణించినటువంటి ఆత్మలకు ఉపకరిస్తుంది అని తల్లి శ్రీ సభ తన బోధనలో మనందరికీ కూడా విశ్వాసులందరికీ కూడా తెలియజేస్తుంది. విశ్వాసులందరూ కూడా మరణించిన వారి వరకు దివ్య బలి పూజలు సమర్పించాలని తల్లి శ్రీ సభ ప్రకటిస్తున్నది. మరి అగస్టిన్ గారు ఇలా అంటున్నారు, మనం ప్రేమించిన వారు కాదు మనకు కాదు, దేవుని వెలుగులో వాళ్ళందరూ కూడా జీవిస్తున్నారు అని మనందరికీ కూడా చాలా చక్కగా తెలియజేస్తున్నారు. మరి దిక్కుస్తున్నటువంటి కుటుంబం సభ్యులకు కుటుంబానికి ఓదార్పు దాయించమని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరికీ కూడా దుఃఖంలో ఉన్నటువంటి వారికి మరి మరణించినటువంటి కుటుంబ సభ్యులకు దేవుడిచ్చేటటువంటి గొప్ప వాగ్దానం ఏమిటంటే వారి నేత్రము నుండి వెలువడు కన్నీటిని ఆయన తొడిచివేయ యొక్క మృత్యువు కానీ, దుఃఖము కానీ, ఏడ్పు కానీ, బాధ కానీ ఏమాత్రం ఉండబోదు అని మనకి వాక్యము ప్రకటిస్తున్నది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరుల, ప్రేమమైనటువంటి దేవుడు వారి తల్లి గారికి నిత్య విశ్రాంతిని దాయిస్తున్నాడు. ఆమె చేసినటువంటి మంచి కార్యాలను జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబానికి ఓదార్పును, బలమును సాధించమని ప్రార్థించుకుంటాము.
మరి మనందరూ కూడా ఈ చిన్న మాట పాడుకుంటూ పడించుకుంటూ వారిని జ్ఞాపకం చేసుకొని వారందరికీ కూడా మనము నివాళులు అర్పించుకుంటాం. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడి రావా చివరి యాత్రకు, సిద్ధపడి రావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోను. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోను. పోతున్న వారి నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది,